యోగా ఫర్ బెటర్ హెల్త్ అనే ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మా యోగా ఫర్ బెటర్ హెల్త్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన అన్ని దేశాలలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సో మనం ఈ సందర్భంగా ఈ జూన్ 21వ తేదీ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన నిత్య జీవితంలో యోగాని భాగం చేసుకొని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నేను మీకు ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన ఆసనాల గురించి తెలియజేస్తాను. ఫస్ట్ అందరూ కూడా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనం ఎలా కూర్చోవాలి? ముఖ్యంగా మన రెండు కాళ్ళని చూసారు కదా, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇట్లా మీరు లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని మోకాళ్ళ దగ్గర ఈ రెండు మన పాదాల బొటన వేళ్ళు కింద కానాలి. మన సీటు భాగం ఉంటుంది కదా, ఈ సీటు భాగము మనము ఈ పాదాల మధ్యలో పెట్టుకోవాలి. ఈ ఆసనం విశేషం ఏంటంటే దీనికి అందుకని వజ్రాసనం అని పేరు పెట్టారు. మనం ఏ సమయంలో అయినా ఈ ఆసనాన్ని వేయవచ్చు అనమాట. అంటే మనకి పొట్టలో ఏదైనా ఇబ్బందిగా అనిపించింది, ఏదైనా కొంచెం డైజెషన్ కాలేదు అనుకున్నప్పుడు ఈ ఆసనం వేయచ్చు. అంటే దీనికి సాధారణంగా మనము యోగా చేసేటప్పుడు ఏమంటారు, ఏదైనా తిన్న తర్వాత ఒక 4 to 5 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. ఇంకా ఎక్కువ గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు. తిన్న తర్వాత యోగాసనాలు వేయాలని చెప్తారు కదా. ఈ ఆసనానికి ఆ రిస్ట్రిక్షన్ లేదు, ఆ నిబంధన లేదు. మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం వేసే ఆసనం ఇది. ఈ ఆసనంలో మీరు ఎంతసేపు ఉన్నా మంచిది. ఇంకోటి, ఇక్కడ ఈ బటన్ వేలు దగ్గర రెండు బటన్ వేలు ఇలా టచ్ అవ్వాలి. ఇవి ఇలా వీ షేప్లో మీ పాదాలు ఉండాలి. పాదాల మడమల పైన మన మీ సీటు భాగం ఇలా మీరు కూర్చోవాలి, ఇలా ఉండాలి. కనీసం ఒక తిన్న తర్వాత, అంటే మనం లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత కానీ ఒక 10 మినిట్స్ వరకు మనం వేయగలిగితే మీరు మీ తిన్నటువంటి ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. మీకు డైజెషన్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల. సో వజ్రాసన వెరీ సింపుల్ కదా, అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మనము మీకు ఒకసారి చూడండి, కావాలంటే ఇట్లా చూపిస్తాను నేను. సో ఆ విధంగా మీరు ఈ వజ్రాసనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ వజ్రాసన స్థితిలోనే కూర్చొని మనం ఇంకొక ఆసనం చేద్దాం. సో దీన్ని ఉష్ట్రాసన అంటారు. ఉష్ట్రాసన వల్ల మీకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నెక్ పెయిన్స్ రావు. ముఖ్యంగా కంప్యూటర్ సిస్టమ్ పైన ఎక్కువ పనిచేసే వాళ్ళకి నెక్ పెయిన్స్ వస్తుంటాయి. ఇవి రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇట్లా స్లోగా మోకాల పైన ఇట్లా లేకండి. ఇట్లా వేసిన తర్వాత మీరు ఈ ముందు ఇట్లా మీ చేతుల్ని నడుముపైకి తీసుకొచ్చుకోండి. ఇట్లా బ్యాక్ సపోర్ట్గా కొంచెము లెగ్స్ కొద్ది గ్యాప్ పెట్టుకోండి. అంటే మన షోల్డర్ సమానంగా పెట్టుకోవాలి. మన పాదాలని ఇలాగా మీకు ఇట్లా ఆసనం మీకు ఆంచాలి. అంటే ఇట్లా ఇనిషియల్ స్టేజ్లో కొంతమందికి కుదరినప్పుడు స్ట్రేటింగ్లో ఇలా ఇలా పెట్టుకోవచ్చు ఫస్ట్. తర్వాత ఇట్లా పెట్టుకోండి. ఇది ఆసనం పొజిషన్. ఇప్పుడు నెమ్మదిగా మీరు బ్యాక్ వచ్చేసి ఇలా బెండ్ అవ్వాలి.
బెండ్ అయిన తర్వాత ఫస్ట్ రైట్ హ్యాండ్ని మీ మడాలకి టచ్ చేయండి, అలాగే లెఫ్ట్ హ్యాండ్ని మడాలకి టచ్ చేయండి. మీరు ఎంతవరకు బెండ్ చేయగలుగుతా అంతవరకు బెండ్ చేసి హెడ్ని వెనక్కి తీసుకెళ్ళండి. స్లోగా బ్యాక్. మినిమం 30 సెకండ్స్ ఉండే ప్రయత్నం చేయండి. ఇనిషియల్ స్టేజ్లో ఇలా కుదరదు చాలామందికి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, కాళ్ళు ఇలా ఇలా పెట్టుకోండి. ఈజీ అవుతుంది. తర్వాత మీరు చూసుకోండి. ఇంకా ప్రాబ్లం ఉందనుకున్నాను ఫస్ట్ జస్ట్ మనము ఇట్లా పెట్టుకోండి. ఆసనాలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆనందపూర్వకంగా మనసును లగ్నం చేస్తే వాటి ప్రయోజనం మనకి బాగా లభిస్తుంది. ఇప్పుడు ఇంకొక ఆసనం మీకు ఇప్పుడు చెప్తాను. ఆసనం ఏంటంటే సుప్త వజ్రాసనం అంటారు. ఈ సుప్త వజ్రాసనం కూడా వజ్రాసనంలో చేయటం అలవాటైన తర్వాత ఈ సుప్త వజ్రాసనం చేయటం వల్ల ఏంటంటే ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు, జీర్ణశక్తి సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పొట్ట దగ్గర ఇందాక చెప్పాను కదా, పొట్ట దగ్గర ఉన్న ఫ్యాటు ఫాస్ట్గా కరగటానికి ఈ ఆసనం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మీరు ఈ హ్యాండ్స్ని ఇట్లా, ఈ పాదాలు ఉన్నాయి కదా, ఈ పాదాలను ఇట్లా మీరు తెలుసుకుని, అంటే మన సీటు భాగం మన ఆసనంలో తగలన్నమాట, ఆసనానికి టచ్ అవ్వాలి. సో కొంచెం మోకాళ్ళ దగ్గర కొంచెం గ్యాప్ కూడా పెట్టుకోండి. మోకాళ్ళ దగ్గర గ్యాప్ ఉండాలి. స్లోగా ఇలా ముందు మన మోకాల్ని మోచేతుల్ని మనం టచ్ చేయాలి. ఆసన దగ్గరికి క్రమంగా మన బాడీ మొత్తం కూడా వెనక్కి బెండ్ చేయాలన్నమాట టోటల్గా. దీన్ని సుప్త వజ్రాసనం అంటారు. ఈ రెండు పాదాలు చేతుల్ని మనకి థైస్ పైన ఇలా పెట్టుకోండి, లేదనుకుంటే మెడ కింది భాగంలో పెట్టుకోండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. థైస్ పైన పెట్టుకుంటే మీకు కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ పెట్టుకుంది, పెద్ద ప్రాబ్లం లేదు. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ, నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు కానీ, అంటే వెన్ను సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే మోకాళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు, ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ ఆసనము అవాయిడ్ చేయండి, చేయొద్దు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తే క్రమంగా ఈ ఆసనం మీకు బ్రహ్మాండంగా మీరు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీర్ణ సంబంధ సమస్యలు వల్ల పొట్టలో మనకి పేగులు సక్రమంగా పనిచేస్తే మన బాడీ అంతా కూడా మనం సక్రమంగా పనిచేస్తుంది. అంటే మనం ఆహారాన్ని శరీరంలో అన్ని భాగాలకు అందించే అద్భుతమైన యంత్రాంగం మన పొట్టలో ఉంది. సో అందుకని మనము మన బ్లడ్ జనరేట్ అవ్వాలన్నా, మన ఎముకలు
బలంగా తయారవ్వాలన్నా, మన ఐసు మంచిగా ఉండాలన్నా, ప్రతి దానికి శరీరంలో ప్రతి అవయవానికి రక్త సరఫరా అవ్వాలన్నా కూడా మన పొట్టలో ఉన్న పేగుల వ్యవస్థ, మనకి జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటే మనకి 80%